వేసయ్యా నీవెంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్ను పాట పాడతావారా? పాడు. రికార్డింగ్ ఆన్ చేసినరా? ఓ దేవా మన్నే తీసి చక్కనే నన్నే చేసి ముచ్చటగా మన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటకే గొప్పగా ఉన్నదయా జీవాత్మానలు నింపగనే జీవితమేసినయా నీ రూపం నాకిచ్చుటకే గొప్పగా ఉన్నదయా జీవాత్మానలు నింపగనే జీవితమేసినయా బల బల బలగా చేసావు బల బలగా హల్లెలూయా బల బలగా చేసావు బల బలగా హల్లెలూయా. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నన్నే చేసి ముచ్చటగా నన్నే చేసావా ఓ దేవా మన్నే తీసి చక్కనైన నన్నే చేసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటకే గొప్పగా ఉన్నదయ్యా జీవాత్మానలు నింపగనే జీవితమిచ్చినయా నీ రూపం నాకిచ్చుటకే గొప్పగా ఉన్నదయ్యా జీవాత్మానలు నింపగనే చేసావు బల బలగా చేసాను బల బలగా భలే భలేగా ఉందిరా నీ పాట. నీ పాట చాలా బాగుంది. చాలాసేపు వసంతుడు చాలాసేపు అయింది ఇబ్బంది పెట్టింది అసలు జాయిన్ అవుతా అంటే అయితే లేదు పెళ్ళికి ఏమైంది అయ్యారు పెళ్ళి ప్రాబ్లం కావచ్చు మరి. పాట పాడమ్మా పాడు. ఇంతసేపు చేస్తావా అమ్మ? రికార్డ్ అవుతుంది కదా, రికార్డ్ అవుతుంది కనుక తొందరగా పాడాలి. Sing like never before, oh my soul, I worship your holy. The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me bless the Lord, oh my soul, oh my soul, I worship His holy name. Sing like never before, oh my soul, I worship Your holy name. Your rich and love and Your slow
to anger. Your name is great and your heart is kind. Whatever may pass and whatever lies before me, let me be God. Bless the Lord, oh my soul, oh my soul. Holy name, sing like never before. Oh my soul, I worship you. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా బాగా పాడినావు. ఇంకెవరు ఈ పాడతారు? ఫోన్లో నెట్ లేదు, కొంచెం స్ట్రక్ అవుతుందా? అవును కొద్దిగా ఏం స్ట్రక్ కాలేదు, అవుతుంది. మంచిగా పాడింది. చాలే, స్ట్రక్ అవుతుంది, బాగానే ఇక్కడ వర్షం పడుతుంది. అందరూ అయిపోయింది. పాడు పాడమ్మా పాడు. ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. वो सच्चा प्रभु है, उनकी तरह हमारा जना। वो पवित्र प्रभु है, उनकी कर हमारा जना। आराधना ईशु आराधना, आराधना ईशु आराधना। कोड़े बरसाने पैरों में दीना, सर पे का तुम प्रताप रख दिया। कोड़े बरसाए पैरों में दीना, सर पे का तुम प्रताप रख दिया। यहूदी का राजा ये लिखा कर मुझ पर थूक दिया। यहूदी का राजा ये लिखा कर मुझ पर थूक दिया। क्या प्यार था प्यारे यीशु ने मुझे चुना। क्या प्यार था प्यारे यीशु ने वो सच्चा प्रभु है, उनकी तरह हमारा वो पवित्र प्रभु है, उनकी तरह हमारा आराधना ईश्वर, आराधना ईश्वर। हालेलुया హల్లెలూయా హల్లెలూయా మంచిగా పాడినావమ్మా. ఇది పాట మంచిగా పాడినావు. చిన్న ఒక పాట పాడరా. ప్రైజ్ లార్డ్ బాబు. విధేయతకి అర్థం చేసి వినయమనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపి మనుజ కుమారుడా, అవిధేయులగించుమయ్యా నీ దీన మనసు కలిగించుమయ్యా, అవిధేయత తొలగించుమయ్యా నీ దీన మనసు కలిగించుమయ్యా. విధేయతకి అర్థం చేసి వినయమనస్కుడా, పరిచర్యకి ధరణికి వచ్చిన
త్యాగమూర్తివి ప్రతి చర్య జరిగించక అస్వానిని క్షమించి ప్రేమ దీప్తివి పరిచర్య చేయుటకి ధరణికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతి చర్య జరిగించక భగవాని క్షమించిన ప్రేమదీప్తివి సిలువ మరణము పొందనంత నీవే తగ్గించుకుంటివి సిలువ మరణము పొందనంత నీవే తగ్గించుకుంటివి అధికముగా హెచ్చింపబడితివి అధికముగా హెచ్చింపబడితివి విధేయతకే అర్థము చెప్పే వినయమనసుడా విధేయతగా ఉండ మాదిరి చూపి మరుతా పరిపూర్ణమైన తండ్రికి లోపడితివి ప్రతి విషయంలో హాని చిత్తము నెరవేర్చితివి పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికి లోపడితివి ప్రతి విషయములో వాణి చిత్తము నెరవేర్చితివి ప్రేమలో యాజకుడని దేవునిచే పిలువబడితివి ప్రేమలో యాజకుడని దేవునిచే పిలువబడితివి రక్షణకు కారకుడవైతివి రక్షణకు కారకుడవైతివి విధేయతకే అర్థము చెప్పిన వినయమనసుడా విధేయుగా ఉండమాడి చూపి మనుజత మరుతా అవిధేయత కలిగించుమయా నీ దీన మనసు కలిగించుమయా అవిధేయత కలిగించుమయా నీ దీన మనసు కలిగించుమయా విధేయతకే సాధము చెప్పి వినయమనసుడా విధేయులుగా ఉండమాదిరి చూపిన మనుజత మరుతా ప్రేజులను చల్లెలుగా బాగా పాడినావమ్మా ఇంత బాగా పాడినావమ్మా చాలా బాగుంది నాదంటూ లోకాన ఏది లేదయా ఒకవేళ ఉందంటే నిందించిన వినయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినవే ప్రభువా నీవే నీవే ఇంకంత నీవే 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 బ్రతుకంత నీవే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినవే ప్రభువా నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం
ఆరోగ్యం, నాకు ఉన్న సంతోషం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతోషం, అనుభవించే ఆహారం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినవే తప్ప. నాకు ఉన్న ఈ కులం, నాకు ఉన్న ఈ కులం, త్రాగుచున్న ఈ కులం, నిల్వనిడ ఈ కులం, నాకు ఉన్న ఈ కులం, నాకు ఉన్న ఈ కులం, త్రాగుచున్న ఈ కులం, నిల్వనిడ ఈ కులం, నిలిచి ఉన్న ఈ కులం, బ్రతుకుతున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుతున్న ప్రతి క్షణం, కేవలం నీదే, కేవలం నీదే పుణ్యా, కేవలం నీదే నయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినవేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినవేనయ్యా. నీవే నీవే బ్రతంతా నీవే, నీవే నీవే బ్రతంతా నీవే. హల్లెలూయా. పాట పాడుకున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. యా. ఇంకెవరైనా ఉన్నారా? పాడి. ఆ? వాళ్ళది కట్ అయిపోయింది. నువ్వు ప్రార్థన చేయక. సరే. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మౌనతుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి ఈ యొక్క నాయన ఆదివారం దిన నా తండ్రి చిన్న బిడ్డలు నాయన సండే స్కూల్లో చేరి అయ్యా మరి బిడ్డలు తండ్రి చక్కని మాటలను పాడి నేను మయంపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ కృప నీ సన్నిధి బిడ్డగా ఉంచినైనా మరి వాక్యం చెప్పనైనా వసంతకు అయ్యా నీ కృప నీ సన్నిధి తోడుగా ఉంచినైనా ఆ బిడ్డకు నోటికి నోరుగా ఊరగా ఉండి తండ్రి బిడ్డకు పిల్లలకు సండే స్కూల్ బిడ్డలు అందరికీ చక్కగా అర్థమయ్యేలా సహాయం చేయండి. వినోద వాళ్ళు కూడా ఇతర వాక్యం విని దాని ప్రకారంగా బిడ్డలు నడుచుకోవడానికి సహాయం చేయండి. అందుకు భయభక్తులతో ఉండగలటకు సహాయం చేయండి. వాక్యం తండ్రి బిడ్డలకు అర్థమయ్యేలా సహాయం చేయండి తండ్రి. కూడి ఈ యొక్క అయా నా తండ్రి గూగుల్ మీట్లో కూడిన ప్రతి ఒక్క బిడ్డను పేర్కొన దీవించండి. పాడిన ప్రతి ఒక్క బిడ్డను అయా దీవించి ఆశ్రయించగలని నేను కృపాన్ని తోడుగా ఉంటాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు 14వ వచనం నుండి ఈ దానియేలు గ్రంథ వివరణను మనం తెలుసుకుంటున్నాం. దానియేలు గ్రంథ వివరణ. ఈ దానియేలు గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది. హెచ్కేలు 14:14లో ఏమంటాడంటే హెచ్కేలు 14:14లో ఏమంటాడంటే నోవహు, యోబు, దానియేలు ముగ్గురు ఉంటారు. ఎవరు? నోవహు, యోబు, దానియేలు ముగ్గురు ఉంటారు.
ఎవరండి వాళ్ళు? ముగ్గురు ఎవరు చెప్పాలి మీరు? ఏజ్కేల్ 14 చేయండి. నోవాహును, ఆ, దానియేలును, ఆ, యోబును ఆ, ఈ ముగ్గురు అట్టి దేశములలో ఆ. నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ లోకము ఇప్పుడున్న పరిస్థితులు ఏమంటాయంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉంటాడు అన్నట్టు, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉంటాడు అన్నట్టు, అన్యాయం చేయవాడు అన్యాయంగానే ఉంటాడు. ఈ నోవా వచ్చినా చెప్పినా వాడు మారడు, యోబు వచ్చి చెప్పినా మారడు, ఈ దానియేలు వచ్చి చెప్పినా మారడు. వాళ్ళు నీతిమంతులు ఎవరు? వాళ్ళు ఎవరు అనుకుంటున్నాం? నీతిమంతులు. ఒక్కసారి కూడా అబద్ధం ఆడని జనం అన్నట్టు. అది ఇలాంటిది నోవాహు, యోబు, దానియేలు. అయితే ఈ 6 అధ్యాయాలు 12 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 12 అధ్యాయాలు ఉంటాయి. ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 12 అధ్యాయాలు ఉంటాయి. 357 వచనాలు ఉంటాయి. ఎన్ని వచనాలు? 357 వచనాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 12 అధ్యాయాలు ఉంటాయి. ఈ యొక్క 6 అధ్యాయాలు ఒక భాషను తెలుపుతుంది. 7 నుండి 12 అధ్యాయాల వరకు మరొక భాషను తెలుపుతుంది. 6 అధ్యాయాలు ఈ యొక్క అరామిక్ భాషను తెలుపుతుంది. 7 నుండి 12 అధ్యాయాల వరకు హిబ్రీ భాషను తెలుపుతుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. 12 అధ్యాయాలు 1 నుండి 6 వరకు అరామిక్ భాషను చెప్తుంది. 7 నుండి 12 వరకు ఈ యొక్క హెబ్రీ భాష చెప్తుంది అన్నమాట. అరబిక్ భాష అంటే ఇప్పుడున్న ఇంగ్లీష్ భాష. ఇంగ్లీష్ భాష ప్రపంచంలో ఎక్కడికి పోయినా చెల్తుంది. అట్లాగే ఇంగ్లీష్ భాష లేకపోతే అరబిక్ భాష ఉండదు. అరబిక్ భాష అది ప్రపంచంలో ఎక్కడికి పోయినా చెల్తుంది అన్నమాట. అన్యుల భాష అది. అరబిక్ భాష అన్యుల భాష, ఇంగ్లీష్ భాష అన్యుల భాష. ఈ యొక్క హెబ్రీ భాష దేవుని బిడ్డల భాష. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. అరమిక్ భాష వేరు, హెబ్రీ భాష వేరు. ఆయన అరమిక్లో చెప్పేటప్పుడు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాడు అన్నమాట. హెబ్రీ భాషలో చెప్పినప్పుడు ఆ యొక్క ఇస్రాయేళ్లను దృష్టిలో పెట్టుకొని చెప్తాడు అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. గ్రహించకపోతే మీకు వస్తున్న తలంపులన్నింటినీ దూరం చేసుకోండి. అప్పుడు దేవుని వాక్యం మీ హృదయంలో నాటుకోబోతుంది. దేవుని వాక్యము మీ హృదయంలో నాటుకొని పోతుంది. ఈ హెబ్రీ భాష, ఈ అరమిక్ భాష. అరమిక్ భాష ప్రపంచపు భాష, అన్య జనుల భాష. హెబ్రీ భాష ఇశ్రాయేలీల భాష, అది దేవుని బిడ్డల భాష అన్నట్టు. ఈ యొక్క 4వ అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే అరమిక్ భాషలో తెలియజేస్తుంది. ఎవరు రాసిండ్రనంటే నెబుకద్నెజరే రాసినాడు. 4వ అధ్యాయం ఈ యొక్క 39 పుస్తకాలు ఉన్నాయి కదా పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నవి. ఆది కాండం నుండి మలాకి వరకు ఉన్నవి. ఆది కాండం నుండి మలాకి వరకు ఎవరు కానీ అన్యుడు ఎవరు రాయలేదు, కానీ ఇక్కడ రాసినాడు. ఈ యొక్క దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక అన్యుడు రాసినాడు. ఆయన రాజు, గొప్ప చక్రవర్తి. ఆయన ఇన్ని దేశాలకు చక్రవర్తి అంటే 127 దేశాలు ఉంటాయి.
ఆ దేశాలన్నిటినీ పాలించే చక్రవర్తి. 127 దేశాలు ఉంటాయి. ఆ దేశాలన్నిటినీ పాలించే చక్రవర్తి ఈ యొక్క నెబుకద్నెజరు అన్నట్టు. మంచిగా వింటున్నారు కదా మీరు. అయితే ఈ నెబుకద్నెజరు రాసిన ఈ యొక్క 37 వచనాలు ఎన్ని ఉన్నాయి? 37 వచనాలు ఉన్నాయి. 4వ అధ్యాయంలో 37 వచనాలు ఈ అన్యరాజు రాస్తాడు అన్నట్టు, చక్రవర్తి రాస్తాడు. ఆయనకు ఒక కళ పడుతుంది. ఆ కళ భావాన్ని తెలపడానికి ఎవరు రావట్లేదు. ఈ కళ భావము తెలపడానికి ఎవరున్నారు అని అంటే ఒకడున్నాడు. ఎవరు? దానియేలు అనేవాడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపుకొని పరిశుద్ధాత్మలో చెప్పే ఈ యొక్క గొప్ప ప్రవక్త అన్నట్టు. ఈ యొక్క యేసుక్రీస్తు కూడా ఆయనను గొప్ప ప్రవక్తగా చెప్పినాడు అన్నమాట. ఎక్కడ చెప్పినాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో చెప్పినాడు, గొప్ప ప్రవక్త. మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఆయన రెండవ రాకడ గురించి నా సందేశం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఆలివైట్ మెసేజ్ అంటున్నట్టు. అంటే ఒలివ కొండ ప్రసంగం. కొండ మీద ప్రసంగం చేస్తాడు. కొండ మీద ప్రసంగాలు ఉంటాయి కదా దేవుని. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగాలు ఏమేమి ఉంటాయి? కొండ మీద ప్రసంగాలు ఉంటాయి. ఈ యొక్క ఈ ఒలివ కొండ ప్రసంగం అన్నట్టు ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది. లూకా సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది. ఇవి ఏం తెలియజేస్తుందంటే ఆయన రెండవ రాకడ గురించి తెలియజేస్తుంది. ఆయన రెండవ రాకడ గురించి తెలియజేసినప్పుడు కంపల్సరీగా ఉండవలసింది ఎవరు? దానియేలు. చాలా జాగ్రత్తగా వినాలి. అదే 4వ అధ్యాయంలో ఈ నెబుకద్నెజరు రాస్తున్నాడు. 14వ వచనం, 13 వచనాల వరకు చెప్పుకున్నాం కదా. 14వ వచనం నుండి ఇప్పుడు చెప్పుకుందాం. జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి బిగ్గరగా ప్రకటించాడు. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి, పశువులను దాని నీడ నుండి తోలివేయడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి అని ఒక దేవుని యొక్క దూత వచ్చి ప్రకటిస్తుంది అన్నమాట. ఏమని ప్రకటిస్తుంది? ఒకటి, చెట్టును నరకాలి, దాని కొమ్మలను కొట్టాలి, దాని ఆకులను తీసివేయాలి, దాని పండ్లను పారవేయాలి. 4 కొమ్మల చెట్టును నరకాలి, దాని కొమ్మలను కొట్టాలి, దాని ఆకులను తీసివేయాలి, పండ్లను పారవేయాలి. దాని కింద ఉన్న పశువులు వాటిని వెలగొట్టాలి, పక్షులను దాని కొమ్మలు ఉంటాయి కదా వాటిని ఎగరగొట్టాలి అనే సందేశము ఈ యొక్క పరలోకం నుండి జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు వచ్చి చెప్తాడు అన్నమాట. ఇది ఆయన కళ పడుతుంది. ఇప్పుడే కానీ కళ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పడుతుంది, కానీ దర్శనము దేవుని బిడ్డలకే పడుతుంది. క్రైస్తవులకు మాత్రమే దర్శనాలు కలుగుతాయి. క్రైస్తవులు మాత్రమే కళ భావం చెప్పగలుగుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దర్శన భావము చెప్పగలుగుతారు. అది క్రైస్తవులకే ఉన్నది, మరి ఎవరికి దేవుడు ఇవ్వలేదు. అయితే ఈ దానియేలు వచ్చి చెప్తాడు అన్నట్టు. దాని
ఇట్లా నీవే నీవే రాజా. అయితే ఏమంటుండంటే, అయితే అది మంచుకు నాకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుమును ఇత్తడిని కలిసిన కట్టుతో కట్టించి పొలంలోని గడ్డిపాలన్నట్లు దానిని భూమిలో విడివిడి అని అంటాడు అన్నట్టు. అసలు ఈ చెట్టు ఎవరు నెబుకద్నెజర్ రాదు. కానీ దాన్ని మొత్తం ఆకులను కొమ్ములను దాన్ని మొత్తం నరకాలి, కానీ ఆ మొద్దును ఉండనియాలి. మొద్దును ఉండనిచ్చి అది ఇనుముతోనూ ఇత్తడితోనూ కట్టాలన్నట్టు. 7 కాలంలో గడిచే వరకు దానికి ఉన్న మానవ మనసునకు బదులుగా పశువు మనసు కలుగును. ఇక్కడ మానవ మనసు ఉంటుంది, పశువు మనసు ఉంటుంది. మానవ మనసు ఉన్నప్పుడు మనిషి వలె ప్రవర్తిస్తాడు, పశువు మనసు ఉన్నప్పుడు పశువు వలె ప్రవర్తిస్తాడు. ఈ యొక్క 7 ఏళ్ల కాలపు శ్రమలలో నాయకులందరికీ పశువుల మనసు కలిగి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళు ఎంత మంచి చేయాలని ఆశపడ్డా కూడా అది మంచి చేయరు. వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరే కానీ, కార్పొరేటరే కానీ, ఎమ్మెల్యేలనే కానీ, ఎమ్మెల్సీనే కానీ, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్సే కానీ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ, ప్రెసిడెంట్సే కానీ, చీఫ్ మినిస్టర్సే కానీ, ప్రైమ్ మినిస్టర్సే కానీ, ఎవరైనా ప్రపంచంలో ఉన్న వీళ్ళు అనుకుంటారు ఒక మంచి చేద్దామని వస్తారు, కానీ వాళ్ళకు పశువు మనసు ఇవ్వబడుతుంది. 7 ఏళ్ల కాలపు శ్రమలో అట్లనే ఉంటుంది. మన రాజకీయ నాయకులకు ఏ మనసు ఉంటుందంటే పశువు మనసు ఉంటుంది. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవతల ప్రకటన అనుసరించి జరుగును. జాగరూకులు ఎవరు? వాళ్ళు ఈ యొక్క 7 ఏళ్ల కాలంలో వీళ్ళే ఉంటారు అన్నట్టు. జాగరూకులు దేవుని యొక్క ప్రత్యేకమైన బృందం అన్నట్టు. అది దేవుని యొక్క ప్రత్యేకమైన బృందం జాగరూకులు. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించు. అది సంభవిస్తుంది, ఎట్లాగైనా సంభవిస్తుంది. ఎంత మంచిగా చేద్దామని వచ్చినా కూడా వాళ్ళకి పశువు మనసు ఉంటారు. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి అయి ఉంటాడు అన్నట్టు. ఈ మనకు పై అధికారి ఉన్నాడు, దానిని వీళ్ళు మర్చిపోతారు అన్నట్టు. పై అధికారే మర్చిపోతారు. మేమే అధికారులము, మేమే దేవుళ్ళము అనే అహము వచ్చేస్తుంది వాళ్ళలో. అదే పశువు మనసు అది వచ్చేస్తుంది. విన్నా, నువ్వు వస్తే రా, లేకపోతే లేదే, ఊరికే వచ్చి పోవడమేందే. విన్నా అట్లా పోతే మంచిది కాదు. ఈ మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యండి, తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును. ఆయా రాజ్యం పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుతున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్టు ఇలా జరుగుతుంది. ఈ రాజకీయ నాయకులు అత్యల్పులు, వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుందని అనుకోవడానికి వీలే లేదు. వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుందని అనుకోవడానికి వీలే లేదు. ఎందుకు? వాళ్ళు అత్యల్పులు అన్నమాట.
వాళ్ళ దగ్గర ఏముంటుంది అంటే ధనం ఉంటుంది, ధనమే వాళ్ళను అట్లా తీసుకుని వస్తుంది అన్నట్టు. బెల్తెషాజరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావం చెప్ప నేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ, అంటే ఆయన అంటాడు పరిశుద్ధ దేవతల పరిశుద్ధాత్మ ఉన్నది ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నది కనుక నీవే చెప్ప సమర్థుడవని ఈ నెబుకద్నెజరు దానియేలును పట్టుకొని అంటాడు అన్నట్టు. అందుకు బెల్తెషాజరు దానియేలు ఒక గంట సేపు అతి విస్మయం ఉంది, మనసునందు కలత పడతారు అన్నమాట. ఎందుకు ఈ చెట్టు ఎవరనంటే ఆ యొక్క నెబుకద్నెజరు రాజు అనేది బయలుపడుతుంది, ఆయన కలత పడతాడు అన్నమాట. రాజు బెల్తెషాజరును ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ నువ్వు కలవర పడకుము అని చెప్తాడు అన్నాడు నెబుకద్నెజరు. ఎవరితోని? దానియేలుతోని చెప్తాడు. అంతటా బెల్తెషాజరు దానియేలు, ఏలినవాడ, ఈ దర్శన ఫలము తమని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తన శత్రువులకు చెందునుగాక అని ఆయన చెప్తాడు. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను, దాని కొమ్మలు పై కొమ్మలు ఆకాశమునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంతా విశాలంగాను ఉండెను. ఇది ఏమి తెలియజేస్తుందంటే 31వ అధ్యాయంలో కూడా ఇదే ఉంటుంది. హెచ్కేల్ గ్రంథము 31వ అధ్యాయంలో కూడా ఇదే విధంగా ఉంటుంది. కానీ అక్కడ వేరే చెట్టు ఉంటుంది, చెట్టు పేరు కూడా ఉంటుంది. హెచ్కేల్ గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. నీళ్లుండిచిన వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమై ఉన్నందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటన ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికి ప్రవహించింది. కాబట్టి అది ఎదిగి పొలంలోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను, దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలను పెట్టును. దాని నీడను సకలమైన గొప్ప జనములో నివసించెను. అది అలాగున అది పొడవైన కొమ్ములు కలిగి దాని వేరు విస్తార జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై ఒకటింటికి అంతిమైన దాయను. దేవునికి కంటికి అందమైనది ఆయను. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు చాలా ఈ యొక్క ఇదే 31వ అధ్యాయం అంతా చెట్టు గురించే చెప్పబడుతుంది. హెచ్కేల్ 31వ అధ్యాయం అంతా చెట్టు గురించే చెప్పబడుతుంది. ఇలాంటిదే చెట్టు. దాన్ని ఏమవుతుందంటే అది ఆకాశంనంత ఎత్తుగా దాని కొమ్మలు ఎదిగినాయి కనుక అది బహుగా ఏమవుతుందంటే అది అది అతిశయపడుతుంది. నేను ఇంత గొప్పనా, ఇంత విశాలమైందా నా అది అని అనుకుంటుంది. అట్లాగే ఈయన కూడా నెబుకద్నెజరు రాజు కూడా అట్లనే అనుకుంటాడు. ఎందుకు? ఆయన కట్టించిన బబులోను సామ్రాజ్యం అటువంటిది. బబులోను సామ్రాజ్యం గురించి చెప్పాలంటే చాలా ఉన్నది.
హ్యాంగింగ్ గార్డెన్ కట్టిస్తాడు. హ్యాంగింగ్ అంటే కదులుతున్న గార్డెన్ అన్నట్టు. హ్యాంగింగ్ అంటే ఊగుతున్న గార్డెన్. ఇట్లా ఊగుతూ ఉంటుంది అన్నట్టు. అది పురాతన కాలంలో 7 వింతలలో ఒక వింత అన్నట్టు. ఎందుకు ఆ యొక్క రాజు అట్లా కట్టించుతాడు అన్నట్టు హ్యాంగింగ్ గార్డెన్. వాళ్ళ భార్య నిమిత్తము హ్యాంగింగ్ గార్డెన్ కట్టించినాడు. హ్యాంగింగ్ గార్డెన్ కట్టించిన ఆ యొక్క బబులోను మహారాజు తన భార్య నిమిత్తము ఆ యొక్క హ్యాంగింగ్ గార్డెన్ కట్టిస్తాడు అన్నమాట. ఎందుకో ఆమెకు వాళ్ళ ఊర్లో ఎట్లుంటుంది అంటే అన్ని అడవులే ఉంటాయి అన్నట్టు. వాళ్ళ యొక్క ఊర్లో అన్ని అడవులే ఉంటాయి. ఈయన కూడా ఈ అడవి ఉండదు కదా ఇక్కడ, కానీ అడవిలాగా చేస్తాడు అన్నట్టు. ఆ యొక్క బబులోన్ మహా సామ్రాజ్యాన్ని అడవిలాగానే చేస్తాడు. అట్లా ఈ యొక్క బబులోన్ సామ్రాజ్యం ఉంటుంది అన్నమాట. హ్యాంగింగ్ గార్డెన్ తయారు చేసి గొప్ప గొప్ప గోడలను కడతాడు. అక్క అది బంద్ చేసుకో అక్క. అయితే ఆ విధంగా గొప్ప గొప్ప కట్టడాలు ఉంటాయి కనుక ఆ కట్టడాలను మర్చిపోలేకపోతాడు ఈయన. 1 సంవత్సరం వరకు ఆయన కంట్రోల్లో ఉంటాడు, కానీ 1 సంవత్సరం తర్వాత ఏమవుతుందంటే ఆయన ఈ యొక్క పట్టణం ఎవరు కట్టినరు, ఈ బబులోను మహాసామ్రాజ్యం నా వలనే కలిగింది కదా అన్నప్పుడు వెంటనే జాగరూకుడగు పరిశుద్ధుడు వచ్చి దానిని ఆ కొమ్మను కొట్టేస్తారు అన్నట్టు. ఆ యొక్క అట్లాగూ తాము చూసిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను. దాని పైకొమ్మలు ఆకాశంనంత ఎత్తుగాను దాని ఆకారం భూతలమంత విశాలంగాను ఉండెను అని అంటున్నాడు అన్నట్టు. అంత గొప్ప మహాపట్టణం అన్నట్టు అది. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారంగాను కనబడను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. అంత గొప్ప ఆ యొక్క మహానగరం గొప్పగా ఎదుగుతుంది అన్నట్టు. అయితే రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. ఆ చెట్టు ఎవరిని సూచించున్నది? ఆ రాజుని సూచిస్తుంది. నెబుకద్నెజర్ రాజుని చూస్తుంది. నిన్ను వృద్ధి పొంది మహా బలం గలవాడవైతివి. నీ ప్రభావం వృద్ధి నొంది ఆకాశం అంత మట్టుకు ఎత్తాయను. నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాన్ని నాశనం చేయము, కానీ దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము అని అంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో, అన్యుడైనప్పటికీ మొద్దును ఉండమని అంటున్నాడు. ఆ మొద్దెవరు? ఈ యొక్క రాజు నెబుకద్నెజర్ రాజు. ఇనుమును ఇత్తడిని కలిసి కట్టుతో 7 కాలములు గడిచే వరకు పొలంలోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులలో పాలు పొందనిమ్మని జాగరూకుడవు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగవచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా అని అంటున్నాడు. రాజా, ఈ దర్శన భావము సర్వోన్నతుడు దేవుడు
రాజాకు నా ఏలిన వానికి గురించి తీసిన తీర్మానము. తమ యుద్ధ నుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువుల వల్ల గడ్డి తినేదవు. ఆకాశం మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని తాను ఎవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు ఇలాగూ జరుగును. చెట్టు యొక్క మొద్దును నుండి నీయుడి అని వారు చెప్పిదిరి కదా. దాని వలన ఆకాశములు అధికారము ఉన్నది. మహోన్నతుడు సర్వాధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరల ఖాయంగా వచ్చునని తెలుసుకున్నాను. ఆయన ఏం తెలుసుకోవాలి? నెబుకద్నెజర్ రాజు, ఈ రాజ్యము నాది కాదు, సర్వోన్నతుడైన దేవుంది అనేది నువ్వు తెలుసుకుంటావు. అప్పుడు ఈ యొక్క రాజ్యం వల్ల నీకు అనుగ్రహింపబడుతుంది రాజా అని చెప్పబడుతుంది అన్నారు. నీ ఆలోచన నీ దృష్టికి అంగీకారం అవుగాక. ఒకవేళ నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారిని ఎందుకని కరుణ చూపించిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాడు. దానియేలు దేవుని యొక్క బిడ్డ అన్నట్టు. ఆయనకి ఏం చెప్తాడంటే, నువ్వు బాధ పెట్టిన వారిని ఇక మీదట బాధ పెట్టద్దు, నీ పాపములు ఇక నుండి మానాలి, నీతి న్యాయములను అనుసరించాలని ఈ యొక్క దానియేలు రాజుతో చెప్తాడన్నట్టు. పైన చెప్పినదంతా ఈ రాజాకు నెబుకద్నెజరుకు సంభవించాను. 12 నెలలు గడిచిన పిమ్మట, ఎంత 12 నెలలు అది గడువిస్తున్నాడు టైం దేవుడు. కానీ 12 నెలలు గడిచిన ఆయన ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఆయన యొక్క ప్రాంతీజం అంటే ఏంటిది? అన్ని రకాల దేవుళ్ళని మొక్కేవాడు అన్నట్టు. ఏక దేవుని గురించిన ఆలోచన ఆయనకు ఉండేది కాదన్నట్టు. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు రాజధాని యొక్క బబులోను నగరనందు సంచరించుతూ ఉండగా, ఈ రాజు బబులోనును, ఈ మహా విశాలమైన పట్టణము నా బలాధికారమును, నా ప్రభావమును, ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాడు. నా అనేది ఎన్నిసార్లు వచ్చిందంటే 4 సార్లు వచ్చింది. నా బలాధికారం, నా ప్రభావం, నా రాజధాని నగరం నేను కట్టించినది. 5 సార్లు వాడు అంటాడు అన్నట్టు. ఏమంటాడు? ఈ యొక్క యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో నా 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 అని 5 సార్లు అంటాడు. అదే వీన్ని పట్టి పీడిస్తున్నారు అన్నట్టు. ఈ రాజులను ఎవరిని పట్టి పీడిస్తుంది? ఈ సాతాన్ యొక్క బంధకంలో వాళ్ళు ఉంటారు అన్నట్టు. రాజకీయ నాయకులు ఎవరి బంధకంలో ఉంటారు? సాతాన్ యొక్క బంధకంలో ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు, ఏం చేస్తున్నారో ఏం తెలియదు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదైనా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను అన్నాడు. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువుల వలె గడ్డి వేసేదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడు. ఈ మానవుల రాజ్యం పైన అధికారి ఎవరై ఉన్నాడు? సర్వోన్నతుడగు దేవుడు అంటే పరిశుద్ధుడైన దేవుడు, ద మోస్ట్ హై. ఆయననే దేవుడే మనకు అధికారమై ఉన్నాడు. తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించిన వానికి
అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు ఇలాగూ జరుగును అని చెప్తున్నాడు. ఆ గడియలోనే అలా నెబుకద్నెజరుకు సంభవించాం. మానవులలో నుండి అతన్ని తరిమిరి, రాజుని తరిమి కొడతాడు. అతడు పశువుల వలె గడ్డి మేసాను. ఆకాశపు మంచు అతని దేహమందు దేవుని పడగా అది అతని తల వెంట్రుకలు పక్షిరాతు రెక్కల ఈగల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయన. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనని నా కళ్ళు ఆకాశం తట్టి ఎత్తుతాను. ఎప్పుడైతే ఆకాశం తట్టి ఎత్తుతాడో చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించుతుంది. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములు ఉన్నాయి. ఆయన ఆధిపత్యము, దేవుని యొక్క ఆధిపత్యము చిరకాలం ఉంటుంది. ఈయన ఓ 40 సంవత్సరాలు ఉంటాడు కావచ్చు, 60 సంవత్సరాలు ఉంటాడు కావచ్చు, అంతకంటే ఎక్కువ ఉంటాడు కదా. చిరకాలం ఉంటుంది దేవుని యొక్క. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. మనం అంతా ఎన్నికకు రానివారు. ఆయన సర్వోన్నతుడకు దేవుడు అన్నాడు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగిస్తాడు. ఆయన చిత్తమే జరగదు. పరలోకపు సేన ఎవరు? పరలోకపు దూతలు. ఆ పరలోకంలో ఉండే సేనను ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. భూలోకంలో ఉన్న వారిని కంట్రోల్ చేస్తున్నాడు. రెండు ఏకంగా కంట్రోల్ చేస్తున్నాడు. ఆయన చేయి పట్టుకొని నీవు ఏమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఆయన పెద్ద రాజు అంటున్నాడు. దేవుని చేయబట్టుకొని అయ్యా నువ్వేం చేస్తున్నావయ్యా అని అడగడానికి ఎవరికి సామర్థ్యము లేదు. ఆ సమయమందు నాకు వచ్చను, నా బుద్ధి మరల నాకు వచ్చను. రాజ్య సంబంధము ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగాను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చని నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నందునా. ఇలాగూ నెబుకద్నెజరు పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములైనవి అనియు గర్వంతో నటించు వారిని ఆయన అనుపశక్తుడు. గర్వము వచ్చిందంటే ఆయన అనుస్తాడు అన్నట్టు. ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచడు. దేవుని తీర్పులు గొప్పవి. మనిషి ఎంతగా ఉండాలంటే అంతగానే ఉండాలి. వాడికి అధికారం ఇచ్చిందంటే గొప్పగా ఎదగడానికి వీలు కాదు. అది అహంకారము అనేది పెంచుకోకూడదు. ఎంత డబ్బు వచ్చినా, ఎంత ధనం వచ్చినా, ఎంత అధికారం వచ్చినా, నీవు ఎంత ఎదిగినా కూడా నీవు దేవుని కంట్రోల్లో ఉండాలి. లేకపోతే నువ్వు ఈయనకు పట్టిన గతే నీకు పడతాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును. ఆమేన్. మెర్సీ ప్రార్థన చేయమ్మా. మెర్సీ హర్షిక అమ్మను పిలువు, ప్రార్థన చేయమని. మమ్మీనా? నానమ్మ మమ్మీ ప్రైజ్ మామయ్య. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయమ్మా. పరిశుద్ధ పరమ తండ్రి
స్థుతులు స్తోత్రాలు దేవా. ఈ యొక్క సండే స్కూల్లో దేవా తండ్రి దేవా తండ్రి దేవ జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. దేవ ఇక్కడ జరిగించుకుని మీ నామములో ప్రార్థిస్తారు అక్కడ నింటాను సెలవిచ్చిన మాకు ప్రేయస్ రాజా మా మధ్య నీవే ఉన్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీవే మహిమ పొందుతున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. దేవ ప్రతి వారం కూడా ఈ రీతిగా మేము దేవా తండ్రి పిల్లలందరూ కూడా కూర్చొని దేవా తండ్రి దేవా ఈ యొక్క దేవ జూమ్ మీట్తో దేవ తండ్రి సండే స్కూల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. అందరం కూడా కూడుకొని దేవ పాటలతో స్థుతించుకుంటూ వాక్యం ధ్యానించుకుంటూ ఆరాధించుకుంటూ దేవ చేసేయ దీన్ని మహిమపరిచే భాగ్యాన్ని మా అందరికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ప్రభావ. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మామయ్య కూడా మంచి ఆయురారోగ్యాన్ని మంచి ఆయుష్ను దయచేయమని ప్రార్థిస్తాం ప్రభావ. దేవతని మామయ్య రాకపోకలేని తోడుకుంటండి దేవా. నీవే నాణ్యత నుంచి కాల వరకు నీ యొక్క రక్త ప్రోక్షణ జరిగించి మంచి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తాం ప్రభావ. దేవా ఇక్కడ కూడుకున్న దేవ తండ్రి దేవ బిడ్డలను కూడా నీవే దీవించి ఆశీర్వించి వాళ్ళకి మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ నీకే మహిమ గంట ప్రభావాలు ఆపాదిస్తూ ఈ కొద్దిన పొందే చోట వేసినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. ఆనస్సులు మేము క్షమించిన ప్రకారం మాటను క్షమించండి. మమ్మల్ని శోధనకి తప్పించు, ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన బిడ్డలకు, విశేషంగా లోకంలో చేరిన పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.